అన్న మా ఊర్లో కూడా ఇది ఉన్నది, మీ ఊరికి మీ కాన్స్టిట్యున్సీకి మధ్యలో మేము ఉంటాం, పక్కనే మీకు ఇప్పుడు నేను దాటితే సమక్క దగ్గర నుంచి నేను జనగామ కాన్స్టిట్యున్సీ, ఇటు వస్తే మా ఇల్లు సోడ్చిపల్లి దగ్గర. కాబట్టి ఏదైనా ఈ రెండింటి మధ్యలో నువ్వు తప్పనిసరిగా వచ్చిపోవాలంటే నాకు ఇప్పుడు రఘునాథపల్లిలో గన్పూర్లో మీటింగ్స్ ఉంటే మనోజ్ నాకు ఆదేశం ఇచ్చిండు, అందుకే నేను పాటిస్తున్నా. ఇవాళ చెల్లె సురేఖ విద్యావంతురాలు, ఎంటెక్ చేసింది. విష్ణువర్ధన్ తను కలిసి వాళ్ళ యొక్క అకాడమీలో అనేక వందల మందిని ఆఫీసర్లను తయారు చేసింది. అంత పనిచేసి వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చిందని చెప్పి దయచేసి ఆలోచించండి. ఇవాళ గ్రామంలో చాలామంది కూడా ఎలక్షన్ అనగానే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారట, ఏం చెప్తానంటే మేము ఏది కానీ ఇచ్చేది ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే మీకు చీరలు ఇస్తాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఇండ్లు ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ చేస్తేనే రోడ్డు ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ చేస్తేనే అభివృద్ధి చేస్తామని చెప్తుండట. మరి కేసీఆర్ గారు 10 ఏళ్ళు పాలించింది కదా, ఈ ఊర్లో గొర్రెలు వస్తే అందరికీ పార్టీలకు అతీతంగా ఎవరు గొల్ల కొమ్ముంటే అందరికి ఇచ్చినవా లేదా? ఈ ఊర్లో ఎవరైనా ప్రసూతి అయితే కేసీఆర్ కిట్ అందరికి ఇచ్చినవా లేదా? ఇచ్చినవా లేదా? ఆ తల్లి బక్కగా ఉన్నది, పిల్లగాడు పిల్ల ఎవరు పుట్టినా కూడా సరిగ్గా పుట్టరో అని చెప్పి న్యూట్రిషన్ కిట్ ఇస్తే అందరికి ఇచ్చినవా లేదా? కళ్యాణ లక్ష్మి అన్ని పార్టీలకు ఇచ్చినవా లేదా? పింఛన్లు 42 లక్షల మంది అందరికి ఇచ్చినవా లేదా? రైతు బంధు ఈ ఊర్లో ఉన్న రైతులందరికీ ఇచ్చినవా లేదా? రైతు బీమా పేరు మీద 5 లక్షల రూపాయలు అయితే దినవారం కాకముందే 1,35,000 మందికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇచ్చింది కేసీఆర్, అవునా కాదా? మరి పాలన అంటే అట్లుండాలి. అంతేగాని ఇలా బెదిరించి మీ ఊర్లో ఓటేయాలంటే కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడుతాడు. ఆయన ఇచ్చిన అరకొర చీరలతోని కేసీఆర్ కూడా చీరలు ఇచ్చిండు. అనేక మంది పద్మశాలీలకు సిరిసిల్ల ఉరికొయ్య అయినప్పుడు ఆ ఉరికొయ్యల నుంచి వెళ్ళి పద్మశాలీలను రక్షించాలనే ఉద్దేశంతో ప్రతి పండుగ కూడా ప్రతి మా యొక్క అక్కజనులకు అందరికీ కూడా బతుకమ్మకు చీర పెట్టిండు. రంజాన్కి రంజాన్ తోఫా కింద చీర పెట్టిండు. క్రిస్మస్ డిసెంబర్ 20 సందర్భంగా క్రిస్మస్ సంబంధించిన సోదరి మనందరూ కూడా చీరలు పెట్టిండ్రు. పండుగకు కేసీఆర్ చీర పెడితే ఎలక్షన్ కోసం ఒక్క చీర పెట్టి చీర కట్టుకొని ఓటేమని ముఖ్యమంత్రి అడుగుతుందంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. నేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వాళ్ళు చెప్పిండ్రు, కాంగ్రెస్ పార్టీ మనకి చెప్పింది, అక్క కేసీఆర్ మీకు సరిగ్గా ఇవ్వట్లేదు, మీ ఇంట్లో మహిళ ఉన్నట్లయితే ప్రతి మహిళ కూడా 2,500 రూపాయలు డిసెంబర్ 9 వరకు ఇస్తా అని చెప్పేసి మాట చెప్పిండా లేదా? ఇచ్చింది నాకెవరికన్నా? అరే కేసీఆర్ ముసలిలకు ఇద్దరికి కూడా పెడుతున్నాడు. 2,000 రూపాయలు ఇచ్చి వాళ్ళిద్దరిని కూడా ఎవరికి ఇస్తాడు. ముసలానికి ఇస్తే ముసలమ్మ కోపం వస్తుంది, ముసలమ్మకి ఇస్తే ముసలానికి కోపం వస్తుంది. నేనైతే 4,000 ఇస్తా, ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు. 4,000 పెంచిండామా? పెద్దవా పెంచిండా? పెద్ద పెంచిండా? ఇద్దరికి ఇస్తానని ఇచ్చిండా? కేసీఆర్ అయితే కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలే ఇస్తాడు, అందరికి ఇస్తాడు. కానీ నేనైతే దాని మీద తులం బంగారం పెడతా అన్నాడు. ఇచ్చిన తులం బంగారం రాలేదా? అంటే ఈ మధ్య శ్రీపతి పెళ్లిళ్ళు కాలేదా? 2 నెలల నుంచి అయినాయా? మరి బంగారం దొరుకుతలేదా షాపుల్లా? ఇచ్చిందా లేదా? అరే మీ బుజ్జి స్కూల్ పోతుంటే ఆ బుజ్జిలందరూ అక్కడ ఉన్నారు చాలా మంది. కాలేజీలో బుజ్జి ఉన్నట్లయితే ఆ బుజ్జికి స్కూటీ ఇస్తా అని చెప్పిండు. ఇచ్చింది ఆ బుజ్జి ఎవరికైనా వచ్చినాయా? మన ఊర్లో ఎవరైనా ఉద్యోగం రాకపోతే ఆ ఉద్యోగం నెలకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, ఉద్యోగం ఇచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తా, ఆ నిరుద్యోగ భృతి లేపనట్లయితే 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పిండు. ఉద్యోగాలు వచ్చినాయా? నిరుద్యోగ భృతి వస్తుందా?
5 లక్షల వస్తున్నాయా? ఇంతెందుకు మా రైతన్నలందరూ కూడా చెప్పిండు, నేనేమన్నా పిచ్చోన్నా ఎట్టోన్నా, రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేనెందుకు బంద్ చేస్తా, 15,000 ఇస్తా మీకు అని చెప్పిండు. చెప్పినావా? ఇచ్చినా? మరి రైతు రుణమాఫీ 2 లక్షలు అందరూ చేస్తా అని చెప్పిండు, చేసిండా? చచ్చిపోయినట్లయితే ఒక్క గుండె భూమి ఉన్నా కూడా, ఒక గుండె భూమి ఉన్నా కూడా రైతు చనిపోయినట్లయితే కేసీఆర్ దినకర్మ జరగముందే 5 లక్షల రూపాయలు ఇచ్చింది. వాస్తవమా కాదా? ఇవాళ ఒట్లకు 500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇస్తున్నాడా? ఇవాళ మళ్ళా యాసంగి పంట వస్తున్నది, మొన్న కూడా యూరియా దొరికింది అందరికీ, మళ్ళీ అలా యూరియా దొరుకుతలేదు. యూరియా వేయడం తెలివి లేదు, పండిన పంట కొనడానికి తెలివి లేదు, చెప్తున్న బోనస్ ఇవ్వడానికి తెలివి లేదు. కానీ ఇక్కడికి వచ్చి బెదిరిస్తా ఉన్నారట, నేను నీళ్ళు తీసుకొచ్చినా అని చెప్తా ఉన్నారు. కడియం శ్రీహరి అనే మనిషి ఇక్కడికి వచ్చి ఈ శ్రీపతిపల్లిలో చెప్పడం నాకు సిగ్గు అనిపిస్తా ఉన్నది. ఇదే శ్రీపతిపల్లిలో, కొండాపూర్లో, లింగంపల్లిలో మాకు నీళ్లు రావట్లేదు, మాకు ఎత్తైన ప్రాంతం ఉందని చెప్తే నేను ఫోన్లో మాట్లాడి మీ అందరూ కూడా ఆవరణ దీక్ష కూర్చుంటే నేను రైతు బంధు సమితి అధ్యక్షుడిగా ఉన్నా. అన్న మీకు దండం పెట్టి చెప్తున్నా, మీకు ఖచ్చితంగా నేను నా ఊరు సోడిచెపల్లి కానీ, వేలేరు కానీ, పీసర కానీ, మద్దెలగూడెం కానీ ఎత్తైన ప్రాంతంలోనే ఉన్నది. ఇక్కడ కూడా శ్రీపతిపల్లి, కొండాపూరు, మల్కాపూర్లో సగభాగం కూడా దాంట్లోనే ఉన్నది. ఖచ్చితంగా నేను నీళ్ళు తీసుకొచ్చిస్తా అని చెప్పి ఆ రోజున ఆమరణ నిరాదీక్ష కూర్చుంటే వాళ్ళందరినీ కూడా వద్దని చెప్పి బతిమిలాడి బామాడి బంద్ చేపించి నేను అది శాంక్షన్ చేయించిన. శాంక్షన్ చేపించడమే కాకుండా ఇదే సోడిచెపల్లిలో మీటింగ్ పెడితే ఇదే శ్రీపతిపల్లి నుంచి వెళ్ళి, మల్కాపూర్ నుంచి వెళ్ళి, లింగంపల్లి నుంచి వెళ్ళి అందరూ వచ్చి కూడా అదే దగ్గర కడియం శ్రీహరి చెప్పిండు, వీటన్నిటికీ రూపకర్త ప్రధానంగా చేసింది పల్లారాజేశ్వరుడు అని చెప్పిండు. మరి అలా నువ్వు రంగు మార్చగానే నేను చేసిన చెప్పి మళ్ళీ ఇక్కడికే వచ్చేసి ఇలా కొబ్బరికాయ కొడతాడట. నేను అడుగుతున్నా, కడియం శ్రీహరి ఏ రోజు మనకి ఎమ్మెల్యేగా ఉన్నాడు? మీరు దయచేసి ఆలోచించండి. 2004లో ఇదే ప్రాంతంలో మన విజయరామారావు గారిని మొట్టమొదటిసారి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నుకున్నాం, అవునా కాదా? 2009లో కాంగ్రెస్ తరఫున రాజయ్య గారు ఎన్నుకున్నాం. చెప్తాయి. అదేవిధంగా 2012లో రాజయ్య గారు రాజీనామా చేస్తే గులాబీ జెండా వేసుకుంటే మళ్ళా మన యొక్క శ్రీపతిపల్లి మొత్తం కూడా గులాబీ జెండాకి చేకొట్టింది. 2014లో గులాబీ జెండాకి వేసినాం, 2018లో గులాబీ జెండాకి వేసినాం. కడియం శ్రీహరి మోసం తెలియక టికెట్ ఇస్తే ఆయన గులాబీ జెండా కప్పుకుంటేనే శ్రీపతిపల్లి మొత్తం కూడా నీరాజనం పలికింది, అవునా కాదా? చెప్పినావు కేసీఆర్ సార్కి, ఈయన మోసం చేస్తాడు, పొద్దుతిరుగుడు పువ్వులాగా ఎండకు పువ్వు ఎట్లా తిరుగుతాడో పవర్ ఎక్కడే ఉంటే అక్కడే తిరుగుతుంటాడు. చంద్రబాబు నాయుడుకు మోసం చేసి, అంతకంటే ముందు ఎన్టీ రామారావుకు మోసం చేసి చంద్రబాబు నాయుడు దగ్గర చేరిండు. చంద్రబాబు నాయుడుకు మోసం చేసి కేసీఆర్ దగ్గర చేరిండు. కేసీఆర్ దగ్గర మోసం చేసి రేవంత్ రెడ్డి దగ్గర చేరిండు. మోసం తన నైజం, మోసం తన హక్కు అనుకుంటాడు, అది కూడా అహంకారంగా చెప్తాడు. ఏ పార్టీలో ఉన్నామని వాళ్ళు అడిగితే ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉంటాడు. నేను చెప్తున్నా, నేను గులాబీ జెండాతో గెలిచిన, ఇది ఏ పార్టీ అంటే నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకునే దమ్ముంది, అందుకు నేను అడుగుతున్నా. కడియం అంటే కమిట్మెంట్ అట. ఏం కమిట్మెంట్? అబద్ధాలు మాట కమిట్మెంటా? అల్లులకు అక్రమంగా భూములు సంపాదించిన కమిట్మెంటా? ఇక్కడ వచ్చిన కాంట్రాక్ట్లను కూడా అల్లునికి ఇవ్వడం అనేది కమిట్మెంటా? ఎక్కడ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి సిగ్గు లజ్జ లేకుండా పార్టీ మారడం అనేది కమిట్మెంటా? మాకు ఆ కమిట్మెంట్ అవసరం లేదు.
కానీ ఇలా బెదిరిస్తా ఉన్నాడట. ఇవాళ ఈ ప్రాంతంలో ఎవరికన్నా ఏమైనా కావాలంటే నేనే చేస్తా అని నేను అడుగుతున్నా. ఈ శ్రీపతిపల్లిలో ఇప్పటిదాకా తట్టెడు మట్టి కానీ 3 రోడ్డు కానీ ఈ 2 సంవత్సరాలు వేసిండా? ఎవరికైనా పేదవాళ్ళకి ఎవరికైనా ఇల్లు ఇచ్చిండా? ఈ నీళ్ళ కోసం కృషి చేస్తున్నాడు రమ్మని చెప్పండి. ఇదే సమ్మక్క సారక్క దగ్గర నేను ప్రమాణం చేసి చెప్తా, నేను తీసుకొచ్చినా అని చెప్పి. నువ్వు తీసుకొచ్చినట్టే ప్రమాణం చేసి చెప్పు. 104 కోట్లు పెట్టి ఈ ఎత్తైన ప్రాంతాలకు నీళ్ళు రాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళి ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండిరామారం పోతుంటే మన మనసులన్నీ గోల్తా ఉంటాయి. మా దగ్గర పడ్డ నీళ్ళన్నీ కిందికి పోతుంటాయి, ఆ కింద పడ్డ నీళ్ళన్నీ పైకి పోతుంటే మా పైపులన్నీ మా పొలాలకి వెళ్ళిపోతుంటే మాకెందుకు నీళ్ళు రావని చెప్పేసి ఖచ్చితంగా కేసీఆర్ సార్ని అడిగి ఆ రోజున మొత్తం 104 కోట్లు పెట్టి తీసుకొచ్చి ఇలా పని చేపిస్తుంటే పనికి అడ్డుపడడానికే కడియం శ్రీహరి ఇలా వచ్చి శ్రీపతిపల్లికి నేను తెచ్చినా మల్కాపూర్ నేను తెచ్చానంటే అది నోరా మోరియా అని అడుగుతున్నా. నేను ఇలా నేను చెప్తున్నానని చెప్పింది కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళి ఇదే కొమ్ముగుంట దగ్గర చక్కగా మధ్యలో కూడా పీసర కాసోడు పోతే 104 కోట్లకు సంబంధించిన రాయి అక్కడే ఇచ్చి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డను నేను, ఈ ప్రాంతం నుండి ఎదిగిన వాడిని, ఈ ప్రాంతానికి నీళ్లు రావడానికి కొట్లాడేవాడిని. కాబట్టి అబద్ధాలు చెప్పి పూట గడవడానికి నేను ఓట్ల కోసం రాలే. నేను ఓట్లు పక్కకు పోయినా, జనగామ ప్రాంతంలో నాకు అవకాశం వస్తే అక్కడ పోయినా. కాబట్టి ఇవాళ ఇక్కడ ఓట్ల కోసం మీతో మాటలు చెప్పి మోసం చేసి తిమ్మిని పంపి చేసి అహంకారంగా మాట్లాడి రంగులు మార్చే నైజం మాది కాదు. ఈ ప్రాంతంలో నీళ్ళేమనే తన్లాట మీ అందరికి ఎట్లుందో, గోస ఏదున్నదో ఆ గోస తెలిసిన వాడిని నా ఊరు కూడా ఎత్తుకట్ట మీద ఉండదు నీ పక్కనే. కాబట్టి బరాబరిగా నీళ్లు తీసుకొచ్చినాం. వచ్చే 2-3 నెలల్లోనే ఆ పైప్ లైన్ వేసినాం ఆల్రెడీ. మిగతా కూడా బరాబర్ తీసుకొస్తా. ఎవడు అడ్డుపడ్డా ఎవడు అబద్ధాలు చెప్పినా తీసుకొచ్చింది నేను, అని చెప్పించేది నేను. గండి రామారావు దగ్గర నుంచి బరాబర్ తీసుకొని వస్తా. 2 నెలల్లో ఏం పని చేయలే, ఎప్పుడు కూడా మోసం చేయడమే. ఏమిస్తాడు కేసీఆర్ ఇంకా నీకు? నువ్వు రాగానే 2014లో ఎంపీ సీట్ ఇచ్చిండు. అవసరం అని చెప్పేసి నిన్ను ఎమ్మెల్సీ సీట్ ఇచ్చేసి ఎమ్మెల్సీ తర్వాత డిప్యూటీ మినిస్టర్ చేసిండు, చీఫ్ మినిస్టర్ చేసిండు. 2వ సారి ఎమ్మెల్సీ ఇచ్చిండు. మళ్ళా కాదు నాకు ఎమ్మెల్యే కావాలంటే మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఇచ్చి మనందరి ముందుకు తోలిండు. నా బిడ్డకు ఎంపీ కావాలంటే ఎంపీ సీట్ ఇచ్చిండు. లేని లింగంపల్లి రిజర్వాయర్ని సృష్టించి టెండర్ వాడి పైసలు దొబ్బి ఇల్లు కట్టుకుంటే కూడా మనం ఏమనలేకపోయినాం. ఇవాళ లింగంపల్లి పోయింది, ఆయన ఇల్లు మాత్రం మిగిలింది. మనకు నీళ్ళు రాలే, ఇలా వాళ్ళకు మాత్రం ఇల్లు మిగిలింది. కాంట్రాక్ట్ల దగ్గర నుంచి పైసలు దొబ్బడం మాత్రం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంలో పుట్టిన మనకు ప్రేమ ఉంటుంది, కానీ ఆయనకి ఎందుకు ఉంటుంది ప్రేమ? కాబట్టి ఇవాళ అటువంటి మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళని దయచేసి గమనించండి. మీ ప్రాంతం బిడ్డగా నేను ఎప్పుడు కూడా అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నీళ్లు తీసుకొచ్చేది బరాబరి మనమే, అభివృద్ధి చేసేది మనమే. రేపొద్దున ఏదైనా బెదిరించేది చేస్తే ఈ యొక్క శ్రీపతిపల్లి బిడ్డలు కూడా ప్రతి వాళ్ళు ట్యాక్స్ కడుతున్నాం. ఏమైనా అబ్బసొమ్ము కాదు. బ్రష్ మీద, పేస్ట్ మీద, సబ్బు మీద, నూనె మీద, బట్టల మీద, డీజిల్ మీద, పెట్రోల్ మీద, మనం తాగే మందు మీద కూడా మనం ట్యాక్స్ కడతా ఉన్నాం. మనకు రావాల్సిన హిస్సా మనకు రావాలి, మన హక్కుగా రావాలి, మన భాగం మనకు రావాలి. వాడేవడో వీడేడో వచ్చి నీకు ఇయ్యనని చెప్పేసి అంటే ఇవ్వనని చెప్పిన తెలంగాణని ఆందోళన తరిమి కొట్టి తెలంగాణ తెచ్చుకున్నాం. వీడంత కోన్కిస్కాగాడు ఎందుకు ఇయ్యాడు? ఆ శ్రీపతిపల్లి వాళ్ళందరూ ట్యాక్సులు కడతలేరా? ఇక్కడున్న పేదవాళ్ళకు ఇల్లు రావాల్సిన అవసరం లేదా? పందికొక్కుల్లాగా కాంగ్రెస్ యొక్క కార్యకర్తలుగా ఇచ్చుకుంటారా? బరాబరిగా నిలదీస్తాం. ఏం చేయాలో చేసి అర్హులకు కాకుండా మిగతా వాళ్ళకి అమ్ముకున్నట్లయితే నిలదీసి గల్లా బట్టి ఖచ్చితంగా పేద ప్రజలకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నా. కాబట్టి ఇలా ఊర్లో పనులు 2 సంవత్సరాలలో చిన్న పని కూడా చేయలే. నీళ్ళ గురించి చిన్న పని చేయలే. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఈ ఊళ్ళలో చెట్లు పెట్టించిండు,
కొంత మోరీలు కట్టించిండు, ఊర్లో పంచాయత్ సెక్రటరీని పెట్టిండు, రైతు వేదికలు పెట్టించిండు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పెట్టించిండు, శుభ్రం చేయడం కోసం అని చెప్పేసి ట్రాక్టర్ ని పెట్టిండు, నీళ్లు వేయడానికి అని చెప్పేసి ట్యాంకర్లు ఇచ్చిండు, చెత్త తీయడానికి ట్రాలీ తీసిండు. ఈ 2 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా బంద్ చేసిండు తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మురికి కూపాలుగా గ్రామాలను తయారు చేసిండ్రు. అంతకుముందు సర్పంచ్ బిల్లు లేకుండా వాళ్ళ యొక్క మొత్తం కూడా వాళ్ళందరినీ కూడా హింసించిండ్రు, ఎవరికి వాళ్ళు అప్రపాలయ్యిండ్రు. కాబట్టి ఇవాళ ఇంత క్లిష్టతరంలో కూడా సురేఖ చెల్లె మీ ముందుకు వచ్చింది. సురేఖ కాదు, సురేఖతో పాటు విష్ణువర్ధన్ కూడా మీ ముందుకు వచ్చిండు. ఒక్కరు సేవలు కాక దయచేసి ఏ పనున్నా మీ ప్రాంత బిడ్డగా ఏ పనున్నా బరాబరిగా జనగామకు వచ్చినా పక్కన ఇంటికి వచ్చినా కూడా పనిచేసి పెట్టించే బాధ్యత నాది. అది విద్యలో సీట్లు కావచ్చు, అదేవిధంగా నాకున్న నీలిమ హాస్పిటల్లో కూడా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. మా చెల్లెకు మీరు ఖచ్చితంగా ఆశీర్వాదం ఇస్తే, మీ సేవకురాలుగా ఆమెను ఎన్నుకుంటే, మీ సేవలోనే ఆమెకు ఖచ్చితంగా ఈ ఊర్లో అందరికీ ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఒకవేళ ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే నా నీలిమ హాస్పిటల్లోనే పరీక్షలు చేపిస్తా ఉచితంగా, పరీక్షలు చేపిస్తా ఉచితంగా, ఆపరేషన్లు చేపిస్తా ఉచితంగా, మందులు ఇప్పిస్తా ఉచితంగా. ఒక్క శ్రీపతి పెళ్లి ఆధార్ కార్డు పట్టుకొని వస్తే చాలు, శ్రీపతి పెళ్లి ఆడబిడ్డలకు అక్కజనులకు అందరికీ బరాబరిగా మొత్తం కూడా నేను చేపిస్తా. ప్రభుత్వంలో లేం కాబట్టి ప్రభుత్వంలో వచ్చే 100 బెడెడ్ హాస్పిటల్ ఆపిండు కాబట్టి కడియం శ్రీ అని, వరంగల్లో ఉండే సూపర్ స్పెషాలిటీ ఆపిండు కాబట్టి నాకు దోచిన సహాయం నా ప్రాంత అక్కజనులకు అన్నదమ్ములకు బరాబరిగా చేసి పెడతా. అందుకే మా సురేఖ చెల్లె యొక్క గుర్తు ఏదైతే హ్యాండ్ బ్యాగ్ ఉందో, హ్యాండ్ బ్యాగ్ మీద దీన్ని ఏమంటాం, హ్యాండ్ బ్యాగ్ అంటాం కదా, హ్యాండ్ బ్యాగ్ అంటాం, పర్స్ అంటాం. ఈ హ్యాండ్ బ్యాగ్ మీద రేపు జరిగే ఎన్నికల్లో ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. సురేఖ గారి హ్యాండ్ బ్యాగ్ గుర్తుకే, సురేఖ గారి హ్యాండ్ బ్యాగ్ గుర్తుకే, సురేఖ గారి హ్యాండ్ బ్యాగ్ గుర్తుకే, హ్యాండ్ బ్యాగ్ గుర్తుకే. ఓకే, జై తెలంగాణ. నాకు ఇంకా 5 ప్రోగ్రాంలు ఉన్నాయి, లేకపోతే మీతో పాటు ర్యాలీలో వచ్చి మీ డప్పులు కట్టి డాన్స్ చేసి పోవాలని చెప్పేసి ఉంది. కానీ నాకు ఇంకా 5 ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి